హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు రెసిపీ అండి టమాటా నిల్వ పచ్చడి అండి. ఇది మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్న వంట. మా అమ్మమ్మ చాలా టేస్టీగా చేస్తారండి. అమ్మమ్మ చేసే వంటల్లో ఇది బెస్ట్ అని నేను చెప్పగలను. అందుకే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. దీనికి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. ఎక్కువగా పెట్టట్లేదు, నాకు కొంచెం చాలు కాబట్టి ఒక 1/2 కేజీ అయితే తీసుకుంటున్నాను. వీటిని మనం బాగా నీట్గా కడిగి ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకుంటున్నానండి. అన్నీ నీట్గా తుడిచి మనం ఇలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత వీటిని మనం 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి. సగానికి మధ్యలో ఉన్న తొడిమిని తీసేస్తున్నాను. జస్ట్ మధ్యకి చీల్చితే చాలండి, 2 ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో మనం టమాటాలు ఫ్రై చేసుకోవడానికి కావలసినంత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకుందామండి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. టమాటాలు చక్కగా మగ్గాలండి. వీటిని ఇలా ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, టమాటా చిన్నగా కొంచెం మగ్గిపోతుందండి. మరో 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి, టమాటా బాగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి. ఇది కూడా మనం టమాటాల్లో వేసేసుకుంటున్నాను. చక్కగా మగ్గిపోతుందండి టమాటాలో. ఇందులో మనం 1 గ్లాస్ అంటే 1 గిద్దెడు అంటారు కదండి, దానికన్నా కొంచెం తక్కువ కారం తీసుకున్నానండి. అది కూడా టమాటాల్లో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకొని సన్నని మంట మీద మగ్గనిద్దామండి. ఈ టమాటా చట్నీ మనకి దోశ, ఉప్మా, ఇడ్లీ, చపాతీ, రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుంటున్నామండి. 4 అల్లం ముక్కలు కూడా వేసి మూత పెట్టేసుకుందామండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. మనకెక్కడ టమాటా ముక్క అనేది కనిపించట్లేదండి. మొత్తం పేస్ట్ లాగా అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది. మనం ముందే కారం వేసాం కాబట్టి కారం పచ్చి వాసన ఎక్కడా రాదండి. కారం కూడా సిమ్ ఫ్లేమ్లో ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కడాయిని దింపేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనిద్దామండి. ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులో మన చట్నీకి కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత ఉప్పు వేసుకుంటాను. బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ జార్లో తీసుకుందామండి. మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసాం, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసేసుకొని దీని మీద మనం ఒక చిన్న కడాయి పెట్టేసుకుందామండి. అందులో పోపు కావాల్సినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం ఇందులో 2 స్పూన్స్ పచ్చిపప్పు, ఇవి కొంచెం దూరగా వేగాలండి. అలాగే మనం 1 స్పూన్ జీలకర్ర అండి. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి పోపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా. మనం ఎంత చక్కగా పోపుని ఫ్రై చేస్తామో కానీ సిమ్ ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం మార్చకండి. చూడండి మన పోపు అంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ జార్లోని చట్నీ వేసేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా ఎంత పైకి ఎలా వచ్చేసిందో. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. పోపు ఎంత చక్కగా కాలిందో మనకి ఆ స్మెల్ మంచిగా తెలిసిపోతూ ఉంటుందండి. చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ మనకి ఏ ఐటెంలోకైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది ఇందులో బాగుంది అందులో బాగాలేదనే విషయమే లేదండి. రైస్ కానీ, చపాతీ కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీని మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే మా అమ్మమ్మ చేసే స్పెషల్ ఐటమ్ అండి. చాలా బాగా చేస్తుంది, అంతే టేస్టీగా నేను నేర్చుకున్నాను. నా వంటని, మా అమ్మమ్మ వంటని నేను చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ గారు లేరు, 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఉంటే ఆవిడ గారి చేతే నేను మీకు చూపించేదాన్ని అనమాట. కానీ పర్ఫెక్ట్గా ఉందండి. మనకి ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది, సో నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అన్నంలో ఉప్పు వేసుకునే వాళ్ళకైతే కొంచెం ఉప్పు కలుపుకోవాల్సి వచ్చిందండి. టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్